ధ్రువ వసుంధరని తీసుకొచ్చినట్టున్నాడు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓసే మల్లిక, ఇంత టెన్షన్లో నన్ను పెట్టి ఫోన్ కట్ చేస్తావేంటి? ఆ వసుంధర తిరిగి ఇంటికి రావడం ఏంటి? ఇక ఈ డ్రామాలాడింది చాలు, తీర్చుకుంటా. పద వసుంధర. ఎలా ఉన్నావు వసుంధర? బానే ఉన్నాను మేడం. ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. బాగా టైర్డ్ అయిపోయినట్టున్నావు. నేను నీతో తర్వాత మాట్లాడతాను. నందితమ్మా, నేను వచ్చేసాను. మీరెందుకు ఏడుస్తున్నారు? ఇన్నాళ్ళు దుఃఖాన్ని ఒగ్గబెట్టుకునున్నారు. నీ గురించే ఆలోచిస్తున్నారు. ఆ బరువంతా తీర్చుకొని వసుంధర. ఒక తల్లి మాత్రమే బిడ్డ గురించి ఇంతలా బాధపడుతుంది. నేను మిమ్మల్ని నందితమ్మ అని పిలిచినందుకు మీరు నన్ను నిజంగానే కూతుర్లానే ప్రేమిస్తున్నారు. ఇన్నాళ్లకి నందితమ్మ ముఖంలో నవ్వొచ్చింది. ఈ నవ్వు ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి. మీరు ముగ్గురు ఇలాగే ఉండండి, నేను ఫోటో తీస్తాను. అత్త, మొదటిసారి మన ముగ్గురం కలిసి గ్రూప్ ఫోటో తీసుకుంటున్నాం. ఒకసారి నవ్వవా?
కాసేపట్లో అది ఇంటికొస్తుంది, వచ్చి చంపు. చెప్పు గ్రీష్మ. రంగి, ఈరోజు నువ్వు వంట చేయలేదు కదా? ఈ గుమగుమల చేతి మహిమ నా వసుంధరదే. వసుంధర, ఈరోజు వంట నువ్వే చేసావు కదా? కూర్చో, ఈరోజు ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నేను మళ్ళీ తింటానులేండి సార్, మీరు తినండి. కూర్చుంటావా లేదా? సార్ రా కూర్చో. అయ్యో, కూర్చో కూర్చో. అది వంట నువ్వు చేసావు కాబట్టి నేను వడ్డిస్తాను. సార్ మీరా? ఎస్ మేడం, నేనే. బా, ఏమైంది సార్? ఈ సార్ అని పిలవడం ఎప్పుడు మానేస్తావో చెప్పు. చూస్తుంటే మన పెళ్ళై పిల్లలు పుట్టాక కూడా ఇదే కంటిన్యూ చేసేటట్టున్నావు. నేను నీకు ఆ ఛాన్స్ ఇవ్వనులే. ఇప్పుడు నువ్వు నన్ను పేరు పెట్టి పిలవాలి. ఇప్పుడేనా? మరి పేరు పెట్టి పిలవడానికి కూడా 1 సంవత్సరం టైం ఇవ్వనా? ఇప్పుడే పిలవాలి. సంవత్సరం వద్దులేండి, పెళ్ళయ్యాక పిలుస్తా. ఏమని పిలుస్తావు? నేను ఇలాగే పిలుస్తా. నేనేం అడిగాను? సార్ అని పిలవద్దన్నారు కదా. వద్దు అన్నది పక్కన పెట్టేసి ఏమడిగాను అది చెప్పు. ధ్రువ అని. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. సరిగా వినిపించలేదు, మళ్ళీ చెప్పు. ధ్రువ. ఆహా, బా, అబ్బా బాబా, ఆపేసే ఆపేసే. ఇక్కడి దాకే వినాలని ఆశపడ్డాను. సూపర్. అబ్బో, ఈరోజు మా మేడం సిగ్గు మొగ్గలైపోతుందిగా. ఇంకా ఆపండి సార్. అదిగో మళ్ళీ సార్.